వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు పార్వతీపద జానుహస్త మత్స్యాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుంటూ దీంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ ఆసనము వీపుపై పడుకొని చేసే ఆసనము. ఈ ఆసనము పార్వతీపద జానుహస్త మత్స్యాసనము 3 పేర్లు ఇందులో ఉన్నాయి. కాబట్టి మనము వివిధ అంగాలని ఇక్కడ ఉపయోగించి ఈ ఆసనం చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఈ చక్కముక్కని యూస్ చేసి ఆసనం చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము. వార్మప్ చేయడానికి మనము పార్వతీ పదంలో వీపుపై పడుకోవాలి. బ్లాక్స్ని ఈ విధంగా దూరంగా చేసి వీపుపై ఈ విధంగా పడుకోవాలి. దీన్ని మనము సుప్త బద్ధకోణాసనము, సుప్త పార్వతీ పదాసనము అని అనుకోవచ్చు. పాదాలని బాగా దగ్గరగా పెట్టేసి కాళ్ళ వేలని ఇంకో పాదానికి బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మనము కాళ్ళని ఈ విధంగా దగ్గరగా తెచ్చి పెట్టకూడదు, కొద్దిగా దూరంగా తెచ్చి పెట్టాలి. వీపుని ఆర్చ్ చేయకుండా ఫ్లాట్గా పెట్టి ఉండాలి. పొట్టని ఈ విధంగా పైకి అనకూడదు, పొట్టని బిగించి పెట్టాలి. ఇక్కడ చేతులని ఇంటర్లాక్ చేసి పొట్టపై పెట్టేసి వీపుని స్ట్రైట్గా పెడుతూ ఇక్కడే ఉండండి. వీలవుతే చేతులని ఈ విధంగా జాను అంటే మోకాళ్ళ దగ్గర వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ చేతులు ఏం చేస్తున్నాయి? ఈ చేతులు తొడలని బాగా కిందికి చేస్తున్నాయి. తొడలని ఈ విధంగా బాగా కిందికి చేయడానికి చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు? పొట్టని ఈ విధంగా పైకి చేస్తారు. అలా పొట్టని పైకి చేయడం వలన, ఛాతిని పైకి చేయడం వలన ఈ కింద వీపులో ఒంపు అనేది వస్తూ ఉంది. అలా ఒంపు రాకుండా ఈ ఒంపుని కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయగానే మోకాలు పైకి వెళ్ళిపోతుంటాయి. ఈ రెండిటికి బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ క్రియేట్ చేయాలంటే మనము పొట్ట కండరాలని బాగా లోపలికి బిగిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మొత్తం ఆసనం మీతో కాకపోతే ఇక్కడ చేతులని ఈ విధంగా పెట్టేసి తొడలని కిందికి లాగుతూ అలానే వీపుని కింద పెడుతూ ఉండండి. అతి ముఖ్యమైన విషయము, చాలామంది వ్యక్తులు ఇలా గడ్డాన్ని పైకి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా చేయకూడదు. చేయడం వలన ఈ మెడలో నొప్పి అనేది ఈజీగా వస్తుంది. ఈ గడ్డాన్ని ఇలా సూటిగా పెట్టి మనము ఆసనాన్ని చేయాలి. ఇలా మనము 3 నుంచి 5 నిమిషాలు ఉన్న తర్వాత దగ్గరికి మోకాలని తెచ్చేసి పాదాలని ముందుకు చేసి ఈ విధంగా పృష్ఠభాగాలని పైకి చేద్దాము. ఇలా పృష్ఠభాగాలని పైకి చేసి ఈ యొక్క నడుములో ఉండే కండరాలని స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేయాలంటే పృష్ఠభాగాలని బాగా స్క్వీజ్ చేసి పెట్టాలి. ఇక్కడ తొడలని బాగా స్క్వీజ్ చేసి పెట్టాలి. పుట్టి కడుపులో ఉన్న కండరాలని స్క్వీజ్ చేసి పెట్టాలి. అలా స్క్వీజ్ చేసి పెడుతూ చేతులని కింద పెట్టేసి మనము ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పృష్ఠభాగాలని కిందికి తెచ్చి రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు మనము మత్స్యాసనం చేద్దాము. మత్స్యాసనంలో మనము ఈ చెక్కముక్కని ఉపయోగిస్తున్నాము కాబట్టి ముందు పైకి వచ్చేసి ఈ విధంగా బ్లాక్ని పెట్టేసేయండి. ఈ విధంగా బ్లాక్ని పెట్టినప్పుడు ఈ బ్లాక్ మన ఛాతిలో ఉండే ఈ కండరాలకి మధ్య భాగంలో ఈ యొక్క స్టర్నం కింద ఉండాలి. అలా ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా ఆర్చ్ చేస్తూ తల కిందికి తాకేలాగా పెట్టండి. ఇది కొంతమందికి ఈజీగా ఉంటుంది,
కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఈ రెండో చెక్క ముక్కని తల కింద పెట్టేసేయండి. ఈ విధంగా ఎలా అనిపిస్తుంది గమనించాలి. ఒకవైపు పెయిన్ ఎక్కువగా అవుతుందా అంటే మీ వీపు సరిగ్గా లేదన్నమాట. మీకు ఇంకా డీప్గా కావాలంటే ఈ యొక్క వీపు కింద ఉన్న చెక్క ముక్కని కిందికి తీసుకొని వచ్చేసి అప్పుడు ఈ విధంగా ఆర్ట్ చేయండి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. ఈ యొక్క చెక్క ముక్క వీపు కింద ఉన్న చెక్క ముక్క క్రాస్ ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి మోకాలని ఫోల్డ్ చేసి ఈ విధంగా పార్వతి పదంలో తీసుకెళ్ళండి. ఇలా వెళ్ళగానే వీపుపై ఇంకా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఈ యొక్క భాగము ఇక్కడ ఎక్స్పాండ్ అవ్వడం వలన ఈ యొక్క నడుము కింది భాగంలో బ్లాక్ మన శరీరానికి ఎక్కువగా తగులుతుంది. ఒకవేళ మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తే మీరు ఒక బెడ్షీట్ని ఆ చెక్క ముక్కపై వేసి బ్లాక్పై అప్పుడు పడుకోండి. ఫోమ్ బ్లాక్స్ ఉపయోగిస్తే ఆ బాధ ఉండదు కదా అని అనుకునే వాళ్ళు ఇలా ఆసనంలో ఉన్నప్పుడు ఫోమ్ బ్లాక్ యూస్ చేసినట్టు అయితే ఆ బ్లాక్ ఎడమవైపు కుడివైపు పడుతూ ఉంటుంది. అలా పడడం వలన మనకు ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఫోమ్ బ్లాక్స్ని ఎలా యూస్ చేయాలో అనేది చూసుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉన్నప్పుడు ఈ యొక్క పొట్ట కండరాలని బిగించి పెట్టాలి. లోపలికి బాగా బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఆ యొక్క పార్వతీ పదంతో ఏమవుతుందో గమనించండి. ఈ యొక్క పొట్ట కండరాలని స్క్వీజ్ చేస్తూ ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఈ యొక్క తొడ కండరాలని కొద్దిగా బిగించి ఈ మోచేతులని సాధారణంగా మనం కింద పెడతాము. అలా పెట్టకుండా కొంత సమయం పాటు ఉండండి. ఇప్పుడు మనము జానుహస్త అంటే మోకాళ్ళపై ఇలా చేతులని పెట్టాలి. చేతులని మోకాళ్ళపై పెట్టినప్పుడు మనము చిన్ముద్రలో పెడతాము. అయితే రెండు మోకాళ్ళపై చేతులు వెళ్ళవు కాబట్టి పాదాలని కొద్దిగా వెనకాలకి చేయాలి. ఇలా పాదాలని వెనకాలకి చేయగానే వీపులో ఉండే ఆ ఆర్చ్ ఇంకా ఎక్కువగా అవుతుంది. అది గమనిస్తూ ఈ విధంగా ఒకదాని తర్వాత రెండు చేతులని పెట్టేసి ఆ తొడలని బాగా కిందికి ప్రెస్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా హస్తాలని కిందికి తెచ్చి మోకాలని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఇక్కడ అడ్వాన్స్గా ఆసనం చేయాలని ఉంటే ఈ తల కింద ఉన్న చెక్క ముక్కని తీసివేసి ఈ విధంగా సంపూర్ణంగా ఈ ఆసనాన్ని చేయండి. వీపులో శరీరంలో ఎటువంటి నొప్పి మనకు అనిపించకూడదు. ఇలా ఆసనం చేసిన తర్వాత మోకాళ్ళని స్ట్రైట్గా చేసి మోచేతులని వెనకాల చేసి తలని పైకి చేస్తూ మోచేతులని ప్రెస్ చేయండి. నెమ్మదిగా ఈ చెక్క ముక్కని తీసివేసి వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకోగానే మనకు ఈ చెక్క ముక్క వెళ్ళిపోయింది కదా, ఇంకా హాయిగా ఉంది అనిపించడమే కాకుండా మన బ్యాక్ అంతా ఫ్లాట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ మీరు ఇలానే పడుకోవచ్చు. శవాసనం వేసుకుంటే చాలా మంచిది.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చేసే ఆసనం పేరు పార్వతీపద జానుహస్త మత్స్యాసనము. మత్స్యాసనంలో కాళ్ళని మనము పార్వతీపదంలో పెట్టేసి జాను అంటే మోకాళ్ళ దగ్గర మనము ఈ విధంగా చేతులని పెడుతున్నాము. దాన్ని మనము ఈరోజు వేరియేషన్గా వాడుతూ ఆసనం చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము బ్లాక్స్ని ఉపయోగించుతున్నాము. బ్లాక్స్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఆసనం చేస్తే మంచిది చూద్దాము. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో పెట్టి పడుకోవాలి. ముందుగా మనము కాళ్ళని పార్వతి ఆసనంలో పెట్టి పడుకోవాలి. పార్వతి ఆసనంలో కాళ్ళని మరీ అంత ముందుగా పెట్టకుండా చాలా దగ్గరగా తెచ్చి పెట్టేసేయాలి. అలా తెచ్చి పెట్టడం వలన మన తొడలు కొద్దిగా పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు పైకి వెళ్ళిపోతాయి? ఇక్కడ తొడ ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకు ఈ యొక్క ఆసనం కష్టంగా భావిస్తాము. పడుకొని చేసినప్పుడు అయినా కూడా ఈ యొక్క ఆసనంలో ఆ తొడ ఎముకలు కొద్దిగా ఎలివేషన్లో పైకి వచ్చేస్తాయి. ఇక్కడ వీపు కింద కంపల్సరిగా ఒంపు అనేది ఉంటుంది. ఒంపు రాకుండా రెండు చేతులని ఇంటర్లాక్ చేసేసి మనము పొట్టపై పెట్టాలి. ఆ పొట్టపై పెట్టి ఆ చేతులని నెమ్మదిగా మనము కింద ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా ప్రెస్ చేయడం వలన ఆ ప్రెషర్ వలన వీపు కింద ఉన్న నడుము భాగము ఇక్కడ నిటారుగా అవుతుంది. నడుము నిటారుగా కాకుండా నడుములో ఒంపు ఉంటూ ఆసనము అస్సలు చేయరాదు. ఈరోజు మనము బ్లాక్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? బ్లాక్ ఉపయోగించడం వలన మన నడుములో ఉన్న ఆ ఒంపు తగ్గిపోవాలని. మన శరీరంలో రెండు ప్రాంతాలలో ఒంపు ఉంటుంది. ఈ యొక్క మెడ ప్రాంతంలో ఒంపు ఉంటుంది, అలానే నడుము కింది ప్రాంతంలో ఒంపు ఉంటుంది. ఈ రెండు ఒంపులని బ్యాక్ని నిటారుగా చేయాలంటే, ఆ యొక్క వీపు కండరాలలో బాగా స్పేస్ని క్రియేట్ చేయాలంటే ఈ యొక్క బ్లాక్స్ ఉపయోగము. ఈ విధంగా కొంత సమయం పాటు మనము పార్వతీ పదంలో ఉండి రెండు మోకాలని దగ్గరగా తెచ్చి పెట్టేసేయండి. అలా దగ్గరగా తెచ్చిపెట్టి పైకి వచ్చేసేయండి. బ్లాక్స్ని తీసుకోండి. బ్లాక్స్ని మనము మీడియం హైట్లో తెచ్చి పెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం హైట్లో ఒక బ్లాక్ని ఇక్కడ పెట్టేసి రెండో బ్లాక్ని ఇక్కడ పడుకొని పెట్టాలి. ఈ విధంగా టీ అక్షరం లాగా మనము బ్లాక్స్ని పెట్టాలి. ఇప్పుడు మన వీపు వెనకాల ఈ బ్లాక్స్ వచ్చేలాగా కూర్చోవాలి. ఇలా ఉంటూ నెమ్మదిగా మోచేతులపై వెళ్ళండి. ఈ విధంగా బ్లాక్ మన ఈ యొక్క ఛాతీ మధ్య భాగంలో ఉండే ఎముక కింద ఉండాలి. స్టర్నమ్ కింద బ్లాక్ ఉండేలాగా చూసి నెమ్మదిగా మనము తలని కిందికి వాల్చాలి. ఇలా తలని కిందికి వాల్చినప్పుడు తల కింద ఇంకో బ్లాక్ని పెట్టుకుంటే మంచిది. మెడలో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్లకు ఇలా బ్లాక్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదా బ్లాక్ని మీరు లేకుండా కూడా ఆసనం చేయవచ్చు. ఇలా కేవలం మీ వెంట్రుకలు బ్లాక్కి తగలడం కాదు, తలకి సపోర్ట్ బ్లాక్ ఇవ్వాలి. ఒకవేళ 0 సైజ్ బ్లాక్ అందకపోతే ఈ విధంగా మీడియం సైజ్ బ్లాక్ని పెట్టండి. నెమ్మదిగా చేతులని కొద్దిగా విశాలంగా చేసి ఈ యొక్క ఛాతీ భాగాన్ని బాగా ఆర్చ్ అయ్యేలాగా, విశాలంగా అనిపించేలాగా, ఎక్స్పాండ్ అయ్యేలాగా చూడాలి. అవునండి, నడుములో వీపులో కొద్దిగా పెయిన్ అనేది మనకు తెలుస్తుంది, కానీ ఆ పెయిన్ని సహించాలి. ఒకవేళ మీరు ఇలా సహించలేకపోతే ఈ యొక్క బ్లాక్స్ పై, ముఖ్యంగా వీపు కింద ఉన్న బ్లాక్ పై ఒక బెడ్షీట్ని వేసుకోవచ్చు. నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేయండి. అలా మోకాలని ఫోల్డ్ చేసి ఆ పాదాలని పార్వతీ పదంలో తీసుకెళ్ళాలి. పాదాలని బాగా దగ్గరగా లాగండి, ఇంకా ఎక్కువగా లాగండి. పార్వతీ పదంలో కాళ్ళని పెట్టగానే ఈ యొక్క ప్రాంతంలో మన నాభి యొక్క కింది ప్రాంతంలో ఆర్చ్ అనేది ఎక్కువగా అవుతుంది. అయితే ఆ యొక్క భాగాన్ని బాగా లోపలికి లాగండి, ఇంకా లాగండి. ఆ పొట్ట కండరాలని, పుత్తి కడుపు కండరాలని లాగుతూ భుజాలని ఇంకొద్దిగా దూరంగా చేస్తూ ఉండండి. ఇక్కడ కళ్ళని మూసివేయండి. మూసివేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవుతూ ఇక్కడ అలానే ఉండాలి. ఛాతీలో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి మనకు శ్వాస తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలాంటి ఆసనాలు చేయడం వలన మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. మన వీపు చాలా ఎక్స్పాండ్ అవుతుంది. లంగ్స్ ఇక్కడ కూడా బాగా పనిచేస్తాయి. ఇలాంటి ఆసనము మనకు రెస్పిరేటరీ డిజార్డర్స్ని కూడా తగ్గిస్తుంది.
దీని తర్వాత చేతులని మనము ధ్యాన ముద్రలో పెట్టాలి. అంటే ఇండెక్స్ ఫింగర్ ఇంకా థమ్ని టిప్స్ని టచ్ చేయాలి. అలా టచ్ చేసి తొడలపై పెట్టండి. తొడలపై పెట్టి నెమ్మదిగా ఎల్బోస్ని బెండ్ చేస్తూ ఆ కాళ్ళని ఇంకా కిందికి తీసుకొని రావాలి. తొడలని ఇంకా కిందికి చేయండి. ఈ విధంగా తొడలని ఎప్పుడైతే మనం కిందికి చేస్తామో నడుములో ఆర్చ్ ఇంకా ఎక్కువగా అవుతుంది. ఆ ఆర్చ్ ఎక్కువగా కాకుండా పొట్ట కండరాలని లాగండి. పుత్తి కడుపునే కాకుండా పైనున్న యాప్స్ని కూడా బాగా లాగుతూ ఉండాలి. అలా లాగడం వలన ఆ నడుముపై ప్రెషర్ అనేది పడదు. వీపు కింద ఉన్న ఈ యొక్క బ్లాక్ వెన్నుముకలో ఉండే ప్రతి ఒక్క కండరానిపై ప్రభావం చూపించేలాగా ఉండడానికి మనము ఈ విధంగా పార్వతీ పదంలో కాళ్ళని తీసుకెళ్తున్నాము. ఇంకా అలానే కాకుండా చేతులని మనం ఇంకా ఎక్కువగా ప్రెస్ చేస్తున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్వతీ పద జానుహస్త మత్స్యాసనం. ఈ ఆసనం చేయడం వలన వీపుకు చాలా మంచిది. వీపులోని ఒంపు తగ్గిపోతుంది, మెడకు చాలా మేలు చేస్తుంది. అలాగే నడుం భాగంలో తొడలకు ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోయి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా మన చేతులని కింద పెట్టేసేయండి. చేతులని కింద ప్రెస్ చేస్తూ మోకాళ్ళని దగ్గరికి తీసుకొని వచ్చేయండి. ఒకదాని తర్వాత ఒకటి 2 కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. చేతులని కింద ప్రెస్ చేయండి. తలని పైకి లేపండి. ఇంకా పైకి లేపండి. లేపుతూ ఆ చెక్క ముక్కలని పక్కకు జరిపేలాగా పైకి వచ్చేసేయండి. ఈ చెక్క ముక్కలని తీసివేసి నెమ్మదిగా హాయిగా వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకున్నప్పుడు మనము ఏమి గమనిస్తాము, ఇది చాలా ఇంపార్టెంట్. మెడ నుంచి నడుము కింది భాగం వరకు బ్యాక్ మొత్తం ఫ్లాట్గా అనిపిస్తుంది. వీపులో ఉండే ప్రతి ఒక్క కండరము ఇక్కడ రిలాక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు, మెడలోని కండరాలు, అలాగే నడుము, తొడ భాగంలోని కండరాలు అన్ని స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందామా? ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ముఖ్యంగా సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు ఆసనం చేయరాదు. ఎందుకు? ఇలా మీరు మెడని అలా అనలేరు. కాబట్టి ఈ ఆసనం మీరు చేయకూడదు. అది మొదటిది. రెండోది, వీపులో అలా ఆడ్ చేసినప్పుడు తలని అలా పెట్టినప్పుడు తల కింద అందకపోతే ఈ చెక్క ముక్కని కంపల్సరిగా యూస్ చేయాలి. లేదా ఇంత కాకుండా కొంత బెడ్షీట్నైనా ఇది కూడా తక్కువగా అనిపిస్తే ఇంత బ్లాక్ని కూడా పెట్టి, ఈ హైట్లో కూడా బ్లాక్ని పెట్టి మీరు ఆసనం చేయవచ్చు. అయితే వీపులో పెయిన్ వస్తుంది, బ్లాక్ ఉండడం వలన వీపులో పెయిన్ వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మీరేం చేయవచ్చు, ఈ బ్లాక్ ముక్కపై ఒక బట్టని కానీ దేనివైనా వేసి ఈ ఆసనం చేసినట్టు అయితే మీకు అంత పెయిన్ రాదు. కానీ చెక్క బ్లాక్సే యూస్ చేయండి, ఫోమ్ బ్లాక్స్ యూస్ చేయకూడదు. ఎస్పెషల్గా ఇవాళ బరువు అంతా ఈ బ్లాక్ పై ఉంది కాబట్టి అక్కడ యూస్ చేయకూడదు. కాళ్ళని పార్వతీ పదంలో పెట్టినప్పుడు వీపులో కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది, కానీ పొట్ట కండరాలను బిగించి పెట్టకపోతే ఆ పెయిన్ మీకు ఎక్కువగా అవుతుంది. పార్వతీ పదంలో కాళ్ళని తీసుకొని వచ్చి ఆ కాళ్ళపై ఈ విధంగా జానుహస్త చేయాలంటే కొంతమందికి కష్టంగా భావిస్తారు. ఎలాంటి వాళ్ళు హిప్స్ ఎవరికైతే టైట్గా ఉంటాయో అలాంటి వాళ్ళు ఆ తొడలని బాగా కిందికి లాగకుండా, బ్యాక్లో పెయిన్ తెచ్చుకోకుండా ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తూ ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రంలో పార్వతీ పద జానుహస్త మత్స్యాసన. ఈ ఆసనాన్ని మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.